హలో! అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ 'కానిస్టేబుల్ కనకం' సీజన్ 2 ఈ రోజు నుంచే ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. థ్రిల్లింగ్ సీన్స్ అయితే చూడడానికి పర్లేదు బాగానే ఉన్నాయి. ఈ సిరీస్‌లో ట్విస్ట్‌లే హైలైట్ అనమాట. సీజన్ 1లో ఉన్న ట్విస్టుల్ని సీజన్ 2లో దాన్ని రివీల్ చేస్తారన్నమాట. అవి చూడడానికి బాగానే ఉంటాయి. మీరు సీజన్ 1 చూస్తే సీజన్ 2 మీకు అర్థమవుద్ది. అసలు మీరు సీజన్ 1 చూడకపోతే సీజన్ 1 చూడండి. ఆ తర్వాత సీజన్ 2 చూడండి. ఈ వెబ్ సిరీస్ 2 సీజన్‌లు ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీలోకెళ్తే విలేజ్‌లో అమ్మాయిల మిస్సింగ్ కేసు మీద కానిస్టేబుల్ కనకం ఆ కేస్‌ని ఎలా సాల్వ్ చేసిందనేది సీజన్ 1లో చూపిస్తారన్నమాట. సీజన్ 1 లాస్ట్ ఎపిసోడ్‌లో ఆ కిల్లర్ ఎవరని కూడా చూపిస్తారు. సో, దాంతో పాటు కానిస్టేబుల్ కనకం ఫ్రెండ్ కూడా మిస్ అవుద్ది. మిస్ అయిన అమ్మాయిలు బాడీస్ దొరుకుతాయి కానీ తన ఫ్రెండ్ బాడీ దొరకదనమాట. బాడీ దొరకలేదు కాబట్టి తన ఫ్రెండ్ బతికే ఉందనుకోని కానిస్టేబుల్ కనకం తన ఫ్రెండ్‌ని వెతుకుతూ ఉంటదనమాట. తన ఫ్రెండ్ ఎలా మిస్ అయిందని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కొన్ని నిజాలు బయటపడతాయి. ఆ నిజాలేంటి? కానిస్టేబుల్ కనకం ఏం చేసిందనేదే ఈ సీజన్ 2 స్టోరీ అనమాట. సో, ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీలో కొన్ని ట్విస్టులు అయితే పెట్టారు. ఆ ట్విస్టులు కొంచెం చూడడానికైతే పర్లేదు బాగానే ఉన్నాయన్నమాట. సీజన్ 2లో అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ ఏముండదనమాట. జస్ట్ హాస్పిటల్‌లో ఒక సీన్ చూపిస్తారంతే. క్లైమాక్స్‌లో కూడా తను ఒక సీన్ చూపిస్తారు అంతే అనమాట. ఈ సీజన్‌లో 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 25 మినిట్స్ ఉంటదనమాట. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటది. ఈ సీజన్ కంప్లీట్‌గా కానిస్టేబుల్ కనకం వాళ్ళ ఫ్రెండ్ మిస్సింగ్ మీదే ఇన్వెస్టిగేషన్ మీదే వెళ్తూ ఉంటదనమాట. ఆ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిన నిజాలు ఏంటి? అసలు ఏం జరిగింది అనేదే ఈ సీజన్ తీసుకెళ్తారు. దాని తగ్గట్టు కొన్ని ట్విస్టులు అయితే పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్‌లే ఈ సీజన్‌కి హైలైట్ అనమాట. అవి చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్‌కి సంబంధించిన ఒక చిన్న స్టోరీ పెడతారు. ఆ స్టోరీ చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంటదనమాట. మదర్ అండ్ డాటర్ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంటాయనమాట. లాస్ట్ ఎపిసోడ్‌లో ఒక ఎమోషనల్ సీన్ పెడతారు. ఆ ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ వెబ్ సిరీస్ ఎండ్ చేసేస్తారనమాట. సీజన్ 2 అయితే ఎండ్ చేశారు కానీ సీజన్ 3కి ఒక చిన్న లీడ్ అయితే ఇచ్చారు. అది చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉందనమాట. సీజన్ 2కి ఓన్లీ 4 ఎపిసోడ్‌లే రిలీజ్ చేశారు. సో, సీజన్ 3కి ఎన్ని ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు? సో, దాని తగ్గట్టు స్టోరీ అండ్ ట్విస్టులు పెడితే కొంచెం బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో, ఇంకా ఈ మూవీలో కానిస్టేబుల్ కనకంగా వర్ష చేసింది తన క్యారెక్టర్ బాగుంటది. తన క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటదనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఇలాంటి థ్రిల్లింగ్ సీరీస్‌లో బీజీఎం చాలా హైలైట్‌గా చేస్తుంటారనమాట. సో, ఈ సీరీస్‌లో కూడా బీజీఎం బాగుంది. ఇంకా ఈ సీరీస్ టెక్నిక్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటదనమాట. బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. సీజన్ 2 ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. సీజన్ 1 నచ్చితే మీకు సీజన్ 2 కూడా నచ్చిద్దనమాట. చిన్న స్టోరీని దానికి తగ్గట్టుగా మంచి ట్విస్టులు అయితే పెట్టుకున్నారు చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంటాయి ఈ సీజన్‌లో కూడా. ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మానేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.